సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలతో ఆశ్చర్యం కలుగుతోంది. వాటి వెనుక నిజమైన కారణం ఉందా లేక పబ్లిసిటీ స్టంటా అన్నది మాత్రం తెలియదు. అయితే కొన్నిసార్లు ఆ సంఘటనల్లో రియాలిటీ ఉన్నా పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తారు. కానీ చాలా సందర్భాల్లో మాత్రం పబ్లిసిటీ కోసం ఇండస్ట్రీలోని వాళ్ళు ఏమైనా చేయడానికి వెనకాడరు. ఎలాంటి చెత్త చీప్ పని చేయడానికి కూడా వెనకడుగు వేరు. అయితే తాజాగా బాలీవుడ్లో షాకింగ్ సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. మరి అది కూడా పబ్లిసిటీ స్టంట్ అని కొందరు కొట్టిపారేస్తున్నారు. కానీ చాలా మంది మాత్రం ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దారుణమంటున్నారు. ఇంతకీ అదేంటనేది మీరే చూడండి. బాలీవుడ్లో షాకింగ్ సీన్ చోటు చేసుకుంది. ప్రొడ్యూసర్ని చెప్పుతో అందరి ముందు ఓ సినిమా ప్రీమియర్ ప్రోగ్రాంలో నటి కొట్టింది. ఇక డీటెయిల్స్లోకి వెళితే ముంబైలో జరిగిన సోలాంగ్ వ్యాలీ మూవీ ప్రీమియర్లో రచ్చరచ్చ జరిగింది. సినీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కిరణ్ సింగ్ ని నటి రుచి గుజ్జర్ నలుగురిలో చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. అయితే కొందరు మూవీపై నిరసన తెలిపేందుకు అక్కడికొచ్చి నినాదాలు చేశారు. వారితో పాటు వచ్చిన నటి రుచి తొలుత ప్రొడ్యూసర్లతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో కరణ్ సింగ్ ని ఆమె చెప్పుతో కొట్టింది. ఇక కరణ్ సింగ్ గతేడాది తన వద్ద డబ్బు తీసుకుని ఆ తరువాత మోసం చేశాడని రుచి గుజ్జర్ ఆరోపించింది. ఓ ప్రాజెక్టు కోసం కరణ్ సింగ్ 23 లక్షలు తీసుకున్నాడని చెప్పింది. ఓ హిందీ టీవీ సీరియల్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కరణ్ తెలిపాడని, అది సోనీ టీవీలో ప్రసారమవుతుందని చెప్పినట్టు వెల్లడించింది. తనను సహనిర్మాతగా చేర్చుకుంటానని అన్నాడని, తన కంపెనీ ఎస్ఆర్ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా పలు విడతల్లో డబ్బు చెల్లించానని ఆమె చెప్పింది. కానీ ప్రాజెక్టు ప్రారంభం కాలేదని, డబ్బులు తిరిగిచ్చేయాలని అడిగినా అతడు వాయిదా వేస్తూ వచ్చాడని, ఆ డబ్బును సోలాంగ్ వ్యాలీకి మళ్లించినట్టు తనకు తరువాత తెలిసిందని ఆమె ఆరోపించింది. తన డబ్బులు తిరిగివ్వమని కోరితే డైరెక్టర్ కరణ్ సింగ్ బెదిరింపులకు దిగాడని రుచి చెబుతోంది. అయితే ఈ విషయంలో కరణ్ సింగ్ పై ఓషివారా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలైనట్టు ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా రుచి ఇలా వ్యవహరించడంపై బాలీవుడ్ డైరెక్టర్ మాన్ సింగ్ స్పందించారు. ఆమె పబ్లిసిటీ కోసం రచ్చ చేస్తోందని అన్నారు. సోలాంగ్ వ్యాలీ ఫిలిం విడుదలను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లినా కూడా ఆమెకు చుక్కెదురైందని అన్నారు. రుచి, కరణ్ ఒకరికొకరు బాగా తెలుసని, ఆమె మూవీ కోసం కరణ్కు డబ్బిచ్చినట్టయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలన్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ తప్ప మరొకటి కాదని ఆయన విమర్శించారు. మరోవైపు బాలీవుడ్ పెద్దలు మాత్రం ఈ సంఘటనపై సీరియస్ అవుతున్నారు.